Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. సరే, ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు మధ్యాహ్నం హత్య టాపిక్ వచ్చింది కదా. నేను మొన్న ఇంటర్వ్యూలో వర్మ గారిని అడిగాను, మధ్యాహ్నం హత్య తీసినప్పుడు ఏంటి ప్రాబ్లం జరిగింది ఇంద్రగంటి ఏంటి నిజంగానే వర్మ గారికి నిజంగా మర్చిపోతారా, లేకపోతే ఆయన మీరు దగ్గరగా ట్రావెల్ చేశారు కదా ఆయనతో, ఏంటి మర్చిపోతాడు? ఎట్లా మర్చిపోతాడంటే దాన్ని నేనే ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. వర్మ ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన ఒక జాతికి సంబంధించిన జీవి. ఆర్జీవి ఈజ్ డిఫరెంట్ వ్యక్తి. ఎందుకంటే వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. అతను ఒక అసిస్టెంట్ రావు గారి ఇంటికి కళ్ళద్దాలు పెట్టుకుని ఇలా దూరంగా కూర్చునేవాడు. శివనాగేశ్వర కోడైరెక్టర్, నేను రచయితగా ఎంటర్ అయ్యాను. చూశాను నాగేశ్వరరావు బాగా అనుబంధం నాకు ఎప్పటి నుంచో, ఇక్కడి నుంచి క్రాంతి కుమార్ నుంచి. ఎవడయ్యా అతను? వాడు ఇంగ్లీష్ మీడియం. అంటే మన ఎదవలకు తెలుగు తప్ప రాక బాగా నాలెడ్జ్ ఉన్నవాడు ఉన్నాడు వేళాకోళం చేసి, అంటే ఇతను విలువైన వాళ్ళే కానీ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం అయితే తప్పే. నాకు నేను ట్రావెల్ చేస్తున్నామండి, ఇంగ్లీష్ పుస్తకాలు అవి సాహిత్యం మొత్తం అలా పరిచయం అయ్యాడు నాకు. ఇన్ఫ్యాక్ట్ అతను అసిస్టెంట్ కొన్నాడు నాతో పాటు ట్రావెల్, రచయితని అట్లా. తర్వాత నేను ఏ కారణం చేతనో రాయలే సినిమా సంభవం. ట్రాక్ మాత్రం రాసి ఇచ్చినట్టు గుర్తు, నూతన్ ప్రసాద్ వాడ ట్రాక్. ఐ వాజ్ అదర్వైజ్ బిజీ. నేను వెన్నెల ఆడపిల్ల అనే సినిమా రాస్తున్నప్పుడు రాస్తుంటే అతను రేలంగి మల్లిక్ అని, అసలు ఎండమూరి వీరన్న దానికి దీనికి ఏమి సంబంధం. రాస్తుంటే ఫోన్ వచ్చింది, భరణి. ఆయన తమాషా ఏంటంటే ఏకవచనంతో పేరు పిలిచి మీరు అంటుంటాడు. భరణి మీరు ఒకసారి ఆఫీస్కి రండి. అదో చిత్రం. అతనికి ఒక మేనేజర్ ఉంది, అతను బాక్సర్ యాక్చువల్. ఇలా అంటుంటాడు. నా పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు అంటే, ఇలా లాల్చి జీన్స్ ప్యాంటు, సిగరెట్టు, నవరత్న కిళ్ళి, ఒక అంటే మంచి రైజులో ఉన్న రచయితని పైగా చాలా లిమిటెడ్గా రాసేవాడు. ఆరామ్సే నాకు నచ్చాలి, ఐ వాంట్ టు ఎంజాయ్ ఇది వర్క్. ఈ 32 అట్లా బిజీ ఉంది. ఇలాగే వెళ్ళా. వర్మ చెప్పండి. అతను ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆకాశం కేసి ఇలా చూస్తుంటాడు. రండి అని లోపల తీసుకెళ్తే ఏ డిస్కషన్ చేస్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ సీట్లో అయితే కూర్చుంటాడు అక్కడ కూర్చున్నాడు. అంత ఖాళీ పెద్ద టేబుల్, అటు కూర్చున్నా అంటే బాస్ ప్లేస్లో కూర్చున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంట్రా వీడు ఇక్కడ కూర్చున్నాడు, ఎక్కేసాడా, నాగార్జున ద్వార నుంచి వచ్చాడని అవన్నీ రికమెండెడ్ క్యాండిడేట్ ఫీలింగ్, రికమెండేషన్ తోటి ఎక్కేసాడు అని. బట్ అతను ఇంటెలిజెంట్ అని తెలుసు, ఎందుకంటే నేను అతను సాయంత్రం వెళ్ళి కామిక్స్ కొంటుండేవాడు. అతను ఇప్పుడు కూడా కామిక్స్ చదువుతుంటాడు. సరే మొత్తానికి భరణి నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అవునా? దాని పేరు మొత్తం ఈ సినిమా కథ చెప్పడం కాదు, యా షోన్ మీద ఫిల్మ్ మొత్తం 2.5 గంటలు సినిమా చూపించాం. దీన్ని మీరు రాయాలి. సరే నేను జోకులు. అతనికి ఎవరైనా బూతులు మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటాడు, ఒక నేను తప్ప. నేను బూత్ అంటే ఇంటెన్షన్గా మాట్లాడగా అది చెత్త నా కొడుకు ఏదో అనేస్తాం అనుకో, స్లిప్ ఆఫ్ టంగ్. ఇంకోళ్ళే బేర్ చేయడు నన్ను. అంత మళ్ళీ అట్లా బూత్ చేయడం వేరు, బూత్ మాట్లాడడం వేరు. దిస్ ఇస్ డిఫరెన్స్. మీకు అర్థమై ఉంటుంది. అది అంటే సంస్కారాన్ని కొంచెం ఉన్నాయి లిమిట్స్. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్. సరే మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నా అంటే గొప్ప రచయితని కాదు, మీ కంపెనీ బాగుంటుందని. మీదే అట్లుంటుంది. భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ ఆ చివరి దాకా తీసుకెళ్ళిపోతాడు. అంచేత ఇది ఎట్లా ఉంటుందని ఇలా అంటుంటాడు కదా, మనం ఆలోచనలో పడతాం కదా. రాడు 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు రాడు. తర్వాత అసోసియేట్కి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను నేను, ఏమిటి గంట అయింది అంటే బాంబేకి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. భుజం మీద చేసి మాట్లాడినాడు, బాంబేకి వెళ్ళడం అంటే ఏంటి? ఇది ఎవరని చెప్తే నమ్మే విషయం కాదు కదా. అతనికి గుర్తుండదు, వెళ్ళిపోతాడు. అక్కడ ఎప్పుడో గుర్తొస్తుంది. అది పెద్ద సారీగా
నేరం చేశాను అవేం ఫీలింగ్ ఉండదు అతనికి. నేనేం సార్ బుధం చేసి వెళ్ళిపోయారు అన్న కూడా మానేసి తెలుసు నాకు. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణని మర్చిపోవడం అనేది అది ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. నాకు తెలిసి 90% సత్యాలు. అతను ఏం చెప్పాడో సత్యం. అది అతను ఏదైనా అన్నాడంటే అది చేస్తుంది అంటాడు, అంటుంది చేస్తాడు. అది మాత్రం. మీరు ఇండస్ట్రీకి రాకముందు గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారంటగా. అంటే మీరు వాల్మీకి టైప్ ఎట్లా అంటే ఆ గ్యాంగ్స్? ఒక సత్యం అది ఎవరికైనా, మీకైనా నాకైనా పంపించం. నువ్వు ఏ ఇంట్లో పుట్టావన్నది కాదు, నీ క్యారెక్టర్. అంటే ఒక పండిత వంశం, ఉదాహరణకి పండిత వంశంలో పుట్టితే వాడు పండితుడు అవుతాడు. సంగీత వంశంలో ఎప్పుడవుతాడు? ఆ పక్కన వాడి ఫ్రెండ్స్ ఎవరో ఉన్నాడో, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తాను. సామెత. కరెక్ట్. రైల్వే క్వార్టర్స్ మాది. మాకు జస్ట్ బార్డర్గా అమాల్ బస్తీ ఉండేది. అమాల్ బస్తీ అంటే ఎక్కువ గూండా బ్యాచ్, అది దొంగతనాలు చేసి జైల్లోకి వెళ్ళి, అంటే అసలు అప్పుడే పూస్తున్న పువ్వు ఆల్రెడీ గట్టిగా పెరిగిన ముళ్ళు ఆ పక్కన ఉంటే ఎట్లుంటుంది? మేము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే పత్తాలు ఆడడం, పతంగులు ఎగిరేయడం, ఎక్కడికో వెళ్ళి చేపలు పట్టడం, మెల్లిగా చిన్న దొంగతనాలు చేయడం ఇంట్లోనే. అంటే మేము పెట్టుకునేవాళ్ళం అన్నమాట స్కీమ్. ఇక మాకు పెద్ద సినిమా చూడడం అంతే. సినిమా 40 పైసలు ఇంత చేస్తే ఎట్లా సినిమా డబ్బులు సంపాదించాలి? కొట్టేయాలి. ఏమి దెర్ ఇస్ నో అదర్ వే. పేపర్లు అమ్మాలి, చెంబులు అమ్మేయాలి, తప్పేయాలి. ఇవే ఇట్లా అమ్మే క్రమంలో ఏంటంటే నేను అంటే ఇప్పటి వరకు ఇది రివీల్ చేయని సత్యం ఏంటంటే, కొట్టేయడం చాలా తెలివితే. మామూలు చదువుకున్న వాడికన్నా చదువుకోని వాడికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి బతకడంలో అని నేను నమ్ముతారు. అంటే చదువువాడు ఇలా ట్రావెల్ అయిపోతున్నాడు జీవితం. ఒక సినిమాలో హీరో మంచివాడైతే ఇలా అవుతుంది, చెడ్డవాడితే ఇలా గ్రాఫిక్. మా నాన్న లాల్చీలు వేసుకునేవాడు. మా నాన్న మెమొరీగా అది కూడా నాకు లాల్చి వేస్తే మా నాన్న చిలక్కోయికి తగిలిస్తారు కదా, అందులో డబ్బులు ఉంటాయి. మా నాన్న జీతం ఎంత? 700 అన్న. ఎప్పుడైనా ఉంటే 10 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి. నాకు కావాల్సింది రూపాయి లేదా ₹10 బిళ్ళ. కథం. ఇంటి నిండా జనం, ఉన్నవి 3 రూములు, ఒక వంటిల్లు, అది డైనింగ్ హాల్, అవేం లేవు కదా, గెస్ట్ రూమ్. రూపాయి కొట్టాలంటే ఎట్లా? అక్కడ తప్ప ఎక్కడ ఉండవు. నేను మా నాన్న రాగా నుంచి ఫోకస్ అంతా నాన్న మీద ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చి చిలక్కోయికి లాల్చి తగిలేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఇక నేను అటు ఇటు తిరిగి నా చొక్కాని ఆయన తగిలించిన దానికే నేను తగిలిస్తా. ఓకే, అచ్చా, సేమ్ ఉండేవా ఇద్దరు? నాది. ఇప్పుడు నేను ఇది తీసి ఆయన లాల్చీకి చొక్కా తగిలిస్తా. ఈ భవిష్యత్తులో ఎవరన్నా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కార్డుల సిస్టమ్ కాబట్టి కుదరదేమో. మళ్ళా 2 రౌండ్లు కొట్టొచ్చి పావలా అయినా ₹1,00,00,000 దానికి ఒక స్కీము, ప్లానింగ్ ఉండాలి. పట్టుబడిపోతే ₹1,00,00,000 వాడికి ఏ శిక్ష కొన్నేళ్ల తర్వాత పడుతుంది. ఇక్కడే స్పాట్లో ఇస్తాడు మన ఆయన. చెట్టు కట్టేసి కొట్టేవాడు. ఓకే. మళ్ళీ నా చొక్కా తీసుకోవడానికి వచ్చినప్పుడు నా చొక్కాతో పాటు నాన్న చొక్కా కూడా కింద పడేస్తాం. ఓకే. ఏ సినిమా మరి ఎవరు నేర్పాడు నాకు చెప్పండి? ఇది 10th క్లాస్ కూడా కాదు. ఇప్పుడు ఈ చొక్కా ఇది కింద పడింది కదా, ఇప్పుడు కెమెరా కిందకు వచ్చేస్తుంది. నా చొక్కా తీసి ఇది మళ్ళీ హుక్కు పెట్టి లోపల నుంచి వేడి వెళ్ళిపోయి జప్పని తీసి నా పెట్టేసి వెళ్ళిపోవడం. ఎంత తీసుకున్నా తెలియదు. తీరా ఈ క్రమంలో ఒకసారి ₹100 వచ్చేసింది. అసలు నీకు తెలుసు, నేను జేబుల్లో చేయి పెట్టేసే చాలామంది మీకు ఏమైనా ఇవ్వాలనుకోండి, ఎంత ఇవ్వాలో ఇక్కడ చెప్తుంటాడు. పొరపాటు పెద్దది వచ్చింది అనుకోండి, ఇట్లా చూసారా, అట్లా నేను చెయ్యి పెట్టి వాసన, పరిమళం, రూపం, గాంధీ గారి బొమ్మ అన్నీ చేతిలోంచి ట్రాన్స్ఫర్ అయినా ఇదేదో పెద్ద నోట్ వచ్చేసింది అంటే చూస్తే 100 అంటే ఏమిటి అసలు? మా కుటుంబం ఒక 1 వీక్ వస్తుంది. పైగా ఎప్పుడది 70s, 65, 70s.